రాష్ట్రాల నేతలు ఏ పార్టీకి భయపడుతున్నారో, జాతీయ పార్టీలో ఏ పార్టీ శ్రేయస్కరం కాదని భావిస్తున్నారో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో అదే చర్చ నడుస్తుంది. ప్రాంతీయ పార్టీలో నేతల తిరుగుబాటు వెనుక జాతీయ పార్టీల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే తాజాగా తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహారం వెనుక ఏ పార్టీ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎపిసోడ్ వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని కేసీఆర్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కవిత బీజేపీలోకి వెడతారని కూడా ప్రచారం నడుస్తోంది. తద్వారా బీజేపీ హస్తం ఉంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఓ ప్రాంతీయ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాటిపై జాతీయ పార్టీల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ పార్టీని దారికి తెచ్చుకోవడం, లేకుంటే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడానికి తప్పకుండా జాతీయ పార్టీలు ప్రయోగం చేస్తాయి. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉంటాయి. వాటితో పోల్చుకుంటే జాతీయ పార్టీలుగా ఉండే బీజేపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతంత మాత్రమే. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది కేసీఆర్ పార్టీ. ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అంతకుముందే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. దీంతో ఒక ప్రాంతీయ పార్టీగానే కేసీఆర్ పార్టీ మిగిలిపోయింది. అయితే కవిత అరెస్టు తర్వాత ఆ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని అంతా భావించారు. అయితే ఒక్క జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీ విలీనమైతే లాభం కంటే నష్టమే అధికం. అందుకే జాతీయ పార్టీలు ఆ ప్రాంతీయ పార్టీని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటాయే తప్ప విలీనానికి ప్రయత్నించవు. అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పార్టీని ఏ పార్టీ ఆకర్షిస్తుందంటే చెప్పలేం. అయితే కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే ఈ మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న అనుమానం కేసీఆర్ కి ఉంది. ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డి బీజేపీ కంటే కాంగ్రెస్ విషయంలోనే ఆగ్రహంగా ఉన్నారు. గత 5 ఏళ్లుగా బీజేపీతో తెర వెనక స్నేహం ఆయనకు కలిసొచ్చింది. అందుకే బీజేపీ అడిగిందే తడువుగా అన్నింటికీ మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం ఉంది. బీజేపీ విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉంది. తనను జైల్లో పెట్టించిందని కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహంగా ఉన్నారు జగన్. అదే సమయంలో పరోక్ష సహకారంతో తాను అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సహకరించిందన్న సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ తో పాటు జగన్ కు కాంగ్రెస్ తోనే వైరం ఉంది. బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే ఇక్కడే ఒక విషయాన్ని గ్రహించాలి. ఈ ఇద్దరు నేతల ఉమ్మడి శత్రువు చంద్రబాబు. కానీ ఆయన మాత్రం ఎన్డీఏలో కీలక భాగస్వామి. అన్నింటికీ మించి తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. అందుకే ఈ విచిత్ర రాజకీయాలు తెలుగునాట నడుస్తున్నాయి. మున్ముందు ఈ పరిణామాలు ఎటు తీసుకెళ్తాయో చూడాలి.